ఓకే. హలో సార్, మై సెల్ఫ్ స్వర్ణ. ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్. ఏంటంటే ఇప్పుడు చెస్ట్ పెయిన్, నార్మల్గా చెస్ట్ పెయిన్ వస్తుంది కదా, చెస్ట్ పెయిన్ వస్తే దాన్ని మనం హార్ట్ అటాకే అని చెప్పేసి ఎలా కన్సిడర్ చేస్తాము? సిమ్టమ్స్ ఏంటి, కొంచెం ఏమన్నా చెప్తారా మీరు? షూర్ అండి, తప్పకుండా చెప్తాను. నేను డాక్టర్ అనీష్ అండి, కార్డియాలజిస్ట్ని. మెడికల్ హాస్పిటల్ కరీంనగర్లో ఉంటున్నాను. ఇప్పుడు మనకి మెయిన్గా అందరికి తెలిసింది ఏంటంటే, కామన్గా ఛాతీ నొప్పి వస్తే గుండె సమస్య, అది కూడా తెలుసు. ఛాతీ నొప్పి, చేయి గుంజడము, చెమటలు పట్టడం వరకు అయితే అందరికీ అవగాహన ఉంది. అందరు దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా ఆయాసం రావడము, దాంతోపాటు గుండె దడలేవడము, స్పృహ తప్పి కింద పడిపోవడం. కొందరికి ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 2 ఫ్లోర్లు ఈజీగా ఎక్కగలుగుతారు, కానీ మధ్యలో 1 మంత్ 1 ఫ్లోర్ ఎక్కుతున్నాము, కానీ 2వ ఫ్లోర్కి ఆయాసం వస్తుందంట. అంటే సేమ్ పనికి టైం అవుతున్న కొద్దీ ఆయాసం కానీ, నొప్పి కానీ, వీక్నెస్ కానీ రావడం, ఇవన్నీ కూడా గుండె సమస్యలు. దాంతోపాటు కొంచెం స్పృహ తప్పి కింద పడిపోతారు. ఒక 1-2 మినిట్స్ వరకు స్పృహలోకి రారు, అది కూడా గుండె పరంగా ఉండొచ్చు. సో ఇవన్నీ గుండె పరంగా సమస్యలే అనమాట. మెయిన్గా అందరు తెలిసింది ఛాతీ నొప్పి వరకే. ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే వస్తారు, కానీ ఆయాసం వస్తే కూడా గుండె సమస్య అని తెలియదు అనమాట. ఓకే.